జీవవాక్యము, ద వర్డ్ ఆఫ్ లైఫ్. బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ చేత నడిపించబడాలని కోరుకోవాలి. అప్పుడే నువ్వు ఎవరు బిడ్డవవుతావు? దేవుని బిడ్డవి. లేకపోతే దేవుని బిడ్డవు. ఎందుకు తెలుసా? రక్షణ పొందిన ఏ విశ్వాసి ఒకే చోట ఉండటానికి ఇష్టపడరు. ఏమవరు? ఇష్టపడరు. ప్రార్థనలో వారు ఎప్పుడు ఒకేలాగా చేయాలని కోరువారు. వాక్యాన్ని ఎప్పుడు ఒకేలాగా చదవాలని కోరువారు. అంటే ఏంటి? ఈరోజు 10 అధ్యాయాలు చదివితే రేపు 5 అనుకోరు. రోజు రోజుకి నడిపించబడుతూ వారిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. తెలియకుండానే వారికి సంతోషంతో నింపబడతా ఉంటుంది. సంతోషం. ఈరోజు నేను దేవునితో ఎక్కువ గడిపానండి, ఈరోజు నేను ఎక్కువ ప్రార్థన చేశానండి, ఈరోజు నేను ఎక్కువ వాక్యం విన్నానండి, ఈరోజు ఎక్కువ దేవుని సన్నిధిలో గడిపానండి. అబ్బా, మునుపటి కంటే ఇక నా ఆధ్యాత్మిక జీవితం పెరిగింది. ఇది దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారిలో జరిగే కార్యము. హల్లెలూయా. దేవుని పిల్లలైన వారందరూ, నేను బాప్తిసం తీసుకున్నానంటే బుడుంగి మనం మునిగేశాను. నేను ఇప్పుడు ఎవరు బిడ్డనే? ఏసై బిడ్డ. ఏసై బిడ్డవు అయితే సరిపోదు బాబు, నువ్వేం చేయబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. ఎందుకు తెలుసా? ఇటేనే దేవుని ఆత్మ చేత నడిపించబడే వారికి ఉండే లక్షణం ఏంటి తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకున్నాం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను ఏం చేసిన ఎడల. ఇక్కడ ట్విస్ట్ మీకు అర్థం కావాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొంది దేవుని పిల్లలం అయ్యా మనం అందరం. దేవుని పిల్లలం అయిన తర్వాత నువ్వు దేంతో నడిపించబడాలి? ఆత్మతో నడిపించబడేటప్పుడు ఒకటి జరుగుతుంది అక్కడ సన్నివేశం. అదేంటి తెలుసా? శరీర క్రియలను నువ్వేం చేస్తూ ఉంటావు? చంపుతా ఉంటావు. హల్లెలూయా. ఆత్మ చేత శరీర క్రియలు చంపుతున్నప్పుడు నీకు ఆటంక కారణంగా ఉంటున్న నీ శరీర స్వభావాన్ని నువ్వు దాటుకుంటూ వెళ్ళిపోతున్నావని అర్థం. హల్లెలూయా. ఆత్మచే శరీర క్రియలు చంపివేయుము, మంచి పోరు పరుగు కడతేచుము. ఆత్మచే శరీర క్రియలు చంపివేయుము, మంచి పోరు పరుగు కడతేచుము. క్రీస్తు శిలువ సాక్షిగా ఇలలో బ్రతుకుము, దయముతే ధ్వజంబునెత్తి క్రీస్తు రాజు విమల సంగమా. భయము వీడిపోరు సల్పుమా, దివ్య రాజ్య వ్యాప్తి చేయుమా. క్రీస్తు రాజు విమల సంగమా. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొందిన తర్వాత నువ్వు దేని చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఎందుకోసం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటప్పుడు నీ శరీర క్రియలను ఏం చేస్తావు నువ్వు? ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అమ్మాయి, ఈ మాటలు నీకు సరైనవి కాదు, చంపుకో. బాయ్, ఈ ప్రవర్తన నీకు సరైనది కాదు, తీసే. మాయ్, నువ్వు ఈ ప్రవర్తన సరైనది కాదు, ఈ ప్రార్థన నువ్వు సరిగ్గా చేయట్లా, ఇలా కాదు, అలా చే, ఇలా నడు, ఇలా స్తుతించు, అలా వాక్యం విను, ఇలా కూర్చో, అలా నడు. వాళ్ళు చూస్తున్నారు, జాగ్రత్త. ఇలాగున ఇంతకు ముందు శరీర స్వభావాన్ని అనుసరించి దైవోగ్రతకు పాత్రులమైపోయాం మనం అందరము. కానీ దేవుని ఆత్మ సహాయం దగ్గరికి వచ్చిన తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు ఏమైతేమే. అర్థమైందా? నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షణ పొంది ఈ అనుభవంలోకి రాకముందు నువ్వు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ దేనికి పాత్రుడువు?
దేవుని ఉగ్రతకు పాత్రుడివి, పాత్రురాలు అయిపోయావు. సాతానుగాడు చేశాడు అట్లాగా. నీ శరీర స్వభావాన్ని ప్రేరేపించి చేయకూడని పనులు చేపిస్తూ, మాట్లాడకూడని మాటలు మాట్లాడిస్తూ, వెళ్ళకూడని స్థలాలకు తీసుకుని వెళ్తూ, చేయకూడని అపవిత్రమైన పనులన్నీ చేపిస్తూ, వ్యర్థమైన వాటి వైపు వెళ్తూ, అపవిత్రమైన కార్యాలు చేపిస్తూ, దేవుని ఉగ్రతకు పాత్రుడివి, పాత్రురాలు అయ్యేటట్టుగా రక్షణలోకి రాకముందు నిన్ను నన్ను చేశాడు దుష్టుడు. అయితే రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా వాడు ఏం చేయాలనుకున్నాడంటే నిన్ను నన్ను అలాగే చేయాలనుకుంటా ఉంటాడు. అయితే తెలివి కలిగిన, జాగ్రత్త కలిగిన విశ్వాసులు ఏం చేస్తారంటే, నేను మారు మనసు పొందాను, బాప్తిస్మం తీసుకున్న, రక్షణ పొందాను, ఇంతకు ముందు దేవుని ఉగ్రతకు పాత్రుడనైనట్టు ఇక మీదట నేను అవ్వకూడదంటే దేని చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ, ఇంతకు ముందు దుష్టుడు నన్ను అపవిత్రమైన మాటలు మాట్లాడమని ప్రేరేపిస్తే లొంగా, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు మళ్ళా సైతాన్ గారు వచ్చి దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడమంటున్నప్పుడు నువ్వు దేవుని ఆత్మ చేత దాన్ని జయించుకుంటూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఉగ్రత నుండి తప్పించుకుంటూ ఉంటావు. హల్లెలూయా. అర్థమైందా? అలాగున ఆత్మచేత నువ్వు దేవుని సన్నిధిలో శరీర క్రియలను ఏం చేస్తూ ఉండాలా? చంపుకుంటూ ఉండాలా. నీలో ఉన్న పాపపు స్వభావంలో ఉన్న లక్షణాలను సాతానుగాడు ప్రేరేపిస్తున్న కొలది నువ్వు దేవుని ఆత్మ సహాయంతో దాన్ని ఏం చేస్తూ ఉండాలా? తొక్కుతూ ఉండాలా, చంపుతూ ఉండాలా. శరీర స్వభావమును అనుసరించే వారికి ఆత్మ స్వభావాన్ని అనుసరించడం కష్టం.